డాక్టర్ గారు, యాక్సిడెంట్లో బాగా దెబ్బలు తగిలి ఇంటెన్సివ్ కేర్లో ఉన్న మా హీరోయిన్ ఏం చేస్తుంది? అడిగాడు నిర్మాత. దెబ్బలు తగిలిన చేతులకు కట్లు కట్టాం కదా, ఆ చేతులతో మేకప్ చేసుకుంటుంది అన్నాడు డాక్టర్. కాబట్టి నువ్వు నేరం చేసినట్లుగా రుజువైంది. నువ్వు చెప్పుకోవాల్సింది ఇంకేమైనా ఉందా? తీర్పు చెప్పబోతూ ముద్దాయిని అడిగాడు జడ్జి. నేను నేరం చేసినట్లు నాకెప్పుడో తెలుసు, కానీ ఆ సంగతి తెలుసుకోవడానికి మీకు 1.5 ఏడాది పట్టింది. ఐ పిటీ యూ అని చెప్పాడు ముద్దాయి. రాజేష్ ఓ పెద్ద హోటల్కి వెళ్ళాడు. వెయిటర్ చేతిలో 50 రూపాయలు పెట్టి, నేను సాయంత్రం నా గర్ల్ ఫ్రెండ్తో వస్తాను అన్నాడు. వెయిటర్ సంతోషంగా, మీకోసం హోటల్ ఖాళీగా ఉంచాలా అని అడిగాడు. టేబుల్ ఖాళీగా లేదని చెప్పాలి, అప్పుడు నేను నా గర్ల్ ఫ్రెండ్ని వేరే ఏదైనా చిన్న హోటల్కి తీసుకువెళ్తాను చెప్పాడు రాజేష్. సతీష్, జీతం ఎక్కువ, హోదా ఎక్కువ, పని తక్కువ ఉండే ఉద్యోగం ఏదన్నా ఉంటే చెప్పు గురు అన్నాడు సంతోష్తో. సంతోష్, అంత డొంక తిరుగుడుగా చెప్పకపోతే సూటిగా రాజకీయాల్లో చేరి మంత్రినవ్వాలనుంది అని చెప్పలేవు అన్నాడు సంతోష్. సుందర్, కట్నంగా మీ నాన్న అడిగి నాకు కారు కొనిపించువోయ్, ఎంచక్కా పెళ్ళయ్యాక మనిద్దరం ఆ కారులో తిరగొచ్చు అన్నాడు. సుందరి, కారేం కర్మ, మా నాన్నని అడిగి రైలే కొనివ్వమని చెప్తాను. ముందు మీ నాన్నని రైలు పట్టాలు వేయించమని చెప్పు అన్నది. మీ ఆయన అసలు బాగాలేడు, ఎలా ప్రేమించి పెళ్లి చేసుకున్నావే అని అడిగింది సుమ. ఆయన అయితేనే పెళ్ళైన తరువాత వేరే వాళ్ళు వలలో పడేయకుండా ఉంటారని చెప్పింది హేమ.